గాడు చందు గారు, రాజేశ్వర్ విత్ చందు అలియాస్ చందు. చందు గారు, మీరు ఖానాపూర్ 3వ వార్డు నుంచి మీరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు కౌన్సిలర్గా. సో 3వ వార్డులో ఉన్న సమస్యల గురించి మీరు చెప్పగలరా? చెప్పండి. మాకు సీసీ లేదు. సీసీ ఇంతకుముందు పోతాము అని ఇంతకుముందు కాంట్రాక్టర్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం సగం పోసి ఎత్తుకపోయిండు. కన్కేటు ఉసుకి అదంతా పోసి అదొక పాపం. వాళ్ళు మిషన్ పైప్ లైన్ అని తవ్వి ఆ పైపులు అంతా మూలన్నీ ఖరాబ్ చేసిండు. ఈ రోడ్లు అది రామనగర్ నుంచి హనుమాన్ టెంపుల్ దాకా రోడ్లు మంచిగా లేవు. ఆ రోడ్లు అవన్నీ వేయించి అవన్నీ అభివృద్ధి చేస్తామని వచ్చింది. మేము సార్, మీరు ఇంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు కాంటెస్ట్ చేసి గెలిచిండ్రు వార్డు మెంబర్గా. సో అప్పుడు మీ అభివృద్ధి కోసం మీరు ఏం చేసిండ్రు? పోషా టెంపుల్ ఉంటుంది. పోషా టెంపుల్ నుంచి గవర్నర్ సింగర్ ఎన్టీఆర్ సీసీ ఓపించిన అప్పుడు వాటర్ ప్రాబ్లం బాగుంది ఎండాకాలం కాబట్టి ట్యాంకులు వేయించుకుంటా బోర్లు వేయించి పబ్లిక్ వాటర్ సప్లై చేసినాం. ట్యాంకీ అవి కట్టించి డ్రైనేజ్ ఉన్న కట్టించినాం. అవి అభివృద్ధి చేస్తే వచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు టికెట్ తీసుకున్నారు, బీఫామ్ తీసుకొని మీరు బీఆర్ఎస్ నుంచి చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒకటి థింక్ చేస్తారు, మీరు గెలిచిన వెంటనే ఒక పని చేయాలని చెప్పేసి అటువంటి దానికోసం అది ఏమనుకుంటున్నారు? వెంటనే అంటే మాకు ఒక 1 month టైం ఇస్తే వెంటనే వేసి చూపించి గుర్తుపేర్లు మంచి ఉండాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన లీడర్లు ఎక్కడి నుంచి వచ్చినో లేదు చేస్తాము అంటుండు పోతుండు. మేము లోకల్ ఉంటాం కాబట్టి చేస్తాము అని మాటిస్తున్నాం కాబట్టి అని మమ్మల్ని గల్లబట్టి ఎందుకు వేయవు అని నచ్చదాలు హక్కు ఉంటుంది. మేము సేవలు చేస్తాము అన్నట్టు వస్తున్నాం. చేయకపోతే మేము రాకపోతే సేవలు చేయొద్దు అనుకుంటే సార్ మనకు అవసరం లేదు. ఇంతకుముందు చేసినాం కాబట్టి మంచి పిల్లలు మంచి పని చేస్తారు, అభివృద్ధి చేస్తారు అనే సార్ ఒక టికెట్ ఇచ్చి మనను రాని నీతో నవ్వుతుంది పని చేస్తున్నాం అంటే వచ్చినాం. మేము వచ్చి బీఫామ్ తీసుకొని పని చేస్తాము అని చెప్తున్నాం. ఒకవేళ పిల్లలు ఏదైనా ఉన్నా మా సార్ ఉన్నారు, సారు ఇస్తుండు చేస్తామని. ఇవాళ జయసేన సారు గెలక ముందే సాయిబాబా టెంపుల్ నుంచి రోడ్ వేయించిండు. ఇలా ఏ లీడర్ అని వేపియదే, ఆయన వేయించిండు చేసిండు. ఆయన అదృష్టమో మన దురదృష్టమో ఆయన గెలదే. ఇలా ఆయన గెలిపితే సురా వేలు ఉంటుంది. ఆయన గెలకుండా లీడర్లంతా ఆయనెందుకు ఈయనెందుకు అని వేలకు ఇచ్చి మద్దతు చెప్పాడు. ఇలా ఆయన గెలిస్తేనే అభివృద్ధి కానపు అనుకున్నట్టు చేస్తారు సారు అన్నట్టు అనుకుంటున్నాం మేము. సో సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నది మన మున్సిపల్ ఆఫీస్, దాన్ని ఇక్కడ నుంచి బదిలీ చేసి వేరే దగ్గరికి మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అధినేత ఎమ్మెల్యే గారు. సో దానికి ఖానాపూర్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? దాన్ని అక్కడనే ఉంచుతారా, మరి లేకపోతే తరలించడానికి మీరు కూడా మద్దతు ఇస్తారు? మేము 5 ఏళ్ళు వార్డు మెంబర్ చేసిన అలా జాగా పెడుతున్నది. మేమున్నప్పుడు వచ్చినప్పుడు అనే కడతామన్నాం. ఇవాళ ఎవరు లీడర్లు పైసల చిక్కలు రాకుండా ఇంత రామనగర్ డోలాపన్న పోతుంది ఆనే ఉంచు పానాలు పోని మేము గెలిస్తే పానం వేసినా దాంట్లోసం పోరాటం సిద్ధం. మా తాత ముత్తాతలు సానే ఉన్న జబ్బకంతో ఇచ్చిన జాగనట మేము వెళ్ళి అప్పటి నుంచి సానే ఉన్నది. అది పోయేదానికి ఎందుకు మేము ఆపదంగా సిద్ధంగా ఉండేందుకు వస్తున్నాం. ఇప్పుడు రామనగర్ వెనుక పడుతుంది, ఈ అమ్మేనగర్ వెనుక పడుతుంది. విషయం మీద అమ్మేనగర్ రామనగర్ ఇటు సూపు అనే లేకుండా ఉండిపోతే సాయినగర్ ఒక 3-4 గల్లీలు మూలమైపోతాయి. ఇవాళ ఫస్ట్ పుట్టిందే ఖానాపూర్ వేరే గల్లీలో అన్నీ డెవలప్ అవుతున్నాయి. మా గల్లీలో డెవలప్ అనే లేదు. వచ్చిన నాయకులు ఏం చేస్తారు, మేము ఉంటాం, మేము ఉండి గెలిపిస్తుంది. ఈ 4 రోజులు వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు. మేము హామీలు ఇచ్చినా ఏమిచ్చినా రామనగర్లో ఉండటోళ్ళం. రామనగర్లో పని చేయకపోతే మా కాళ్ళ పట్టు అన్నదందుకు మీ ప్రజలకు ఆపుకుంటుంది. సో ఇంకో విషయం, ప్రధాన ఎజెండా ఏమున్నది అంటే ఖానాపూర్ బస్టాండ్ నుంచి గోదావరి వరకు రోడ్డు ఇరుగ్గా ఉంది. దాని బీటీ రోడ్డు ఏదైతే డాంబర్ రోడ్డు చేయడానికి ప్రయత్నాలు చేయాలి అనేటువంటి ఇది ఉంది. దానికి మీరు ఏ రకంగా మీరు ఒకవేళ
గెలిచినట్లయితే మీరు ఏం చేస్తారు? ఒక ఎలక్షన్ డిపెండ్స్ ఉంటుంది రోడ్డు, దానికి అప్లికేషన్ పెట్టి రోడ్డు మొలిపించి ఇలా అటు పోతే శివాలు బివాలు నా పెద్ద వేయించి దానికి సీసీబీసీ వేయించి కొంచెం మంచిగా వేయించి రా అక్కదాకా అటు లైట్ ఉన్నాయి ఎటు గంగ రోడ్డు దాకా మేము ఆలగట్టలో ఉంటే తెల్లనగా పొద్దున లోపల ఉంటాం కాబట్టి ఏదా లైట్ ప్రాబ్లం ఉండే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా అవి వేసుకుంటూ వచ్చి లైటింగ్ పెట్టిపించి ఇలా ఎక్కడి నుంచో వస్తారు శివాలు గోదావరి అంటే శివాలు వచ్చినప్పుడు చీకట్ట పోతుంది, చీకట్ట పోకుండా చేపించేందుకు వస్తున్నాం. ఓకే సార్. సో డైనామిక్ క్యాండిడేట్ మన దగ్గర ఉన్నారు, ఆయన గెలవాలని చెప్పేసి అని మన ఛానల్ తరఫు నుంచి కూడా